ఎవడు చేతగానాడు? ఇవాళ 515 ఉంది నాగార్జున సాగర్ లెవెల్, 508 ఉన్నాడు కూడా. ఇదే పరిస్థితి వస్తే నాకు భాస్కర్ రావు గారు మన మిత్రులు చెప్తే నేను పెద్దసారి దగ్గరికి పోయి, అన్న నీళ్లు ఒక్క తడైతే రైతులు బతికిపోయేటట్టున్నారు 3-4 లక్షల ఎకరాలు. కానీ నేను అధికారులతో మాట్లాడితే ఏదో నిబంధనలు ఉన్నాయి, పైన పర్మిషన్ కావాలి, కేఆర్ఎంపీ పర్మిషన్ అంటున్నారు, రైతులకి ఏమి ఇబ్బంది ఉంది, బాధ ఉంది, ఏం చేయమంటారు అని అడిగింది. ఏంది నీ ఆలోచన అన్నాడు. ఎట్లాగో పాలేరుకు నీళ్ళు ఇవ్వాలి, ఖమ్మం మంచినీళ్ళు, గా పేరు మీద నీళ్లు తీసి కింద రైతులకు ఇచ్చుకునే ఉపయోగం ఉంది. మనం ఎవరిని చెప్పక ఎవరితో మాట్లాడకు, నేను పాలేరుకు నీళ్ళు ఏమని చెప్తా, నువ్వు ఏ ఉపాయం చేస్తావో ఇచ్చి రైతులను బతికిపోమని చెప్పింది. గది ముఖ్యమంత్రి అంటే గా పని చేయాలి. రైతుల మీద ప్రేమ ఉన్నాడు, గా పని చేస్తాడు. చక్కగా వచ్చినా పిలిచినా, అందరిని పిలిచినా, రైతులు మనోళ్ళని పిలిచినా, కోటిరెడ్డి గారిని, భాస్కర్ రావు గారిని, భగత్ అందరిని పిలిచినా, మల్లయ్యని పిలిచినా, సప్పుడు అంటే రైతులకు చెప్పుకుంది. ఎవరేం మాట్లాడేది లేదు. నీళ్ళు అటు పోతుంటాయి, ఎక్కడికక్కడ గేట్లు ఎత్తిపాతవుతుంది. ఏ కేఆర్ఎంపీ లేదు, కేఆర్ఎంపీ లేదు, ఎవరితో లెక్క లేదు, ఎవరు పీకేది ఏం లేదు. నీళ్ళు రైతులు బతుకుడు ముఖ్యం మనకని చెప్పిన పండించారు, 2 సార్లు పండించారు. ఇంతకంటే తక్కువ లెవెల్ ఉందా? కానీ ఇవాళ 515 పైన లెవెల్లున్నా రైతులు మొత్తుకుంటున్నా, మీ నీళ్ళు ఇవ్వలేని మీరు రండలు, మీరు ముండలు, మిమ్మల్ని బాధలు పెట్టాలి. 100 మీటర్ల లోతు కాంగ్రెస్ పార్టీని పెట్టాలి, మిమ్మల్ని పెట్టాలి, కానీ కేసీఆర్గా పెట్టాల్సి చేదగా